క్రికెట్ లో మీరు టీం కోసం ఫుల్ కమిట్మెంట్ తో ఆడే వాళ్ళని చాలా మందిని చూసుంటారు. కానీ తన టీం ని గెలిపించటం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన వీరుడి గురించి ఈ వీడియోలో చెప్తాను. అది 2011 ఓడిఐ వరల్డ్ కప్ వెస్టిండీస్ తో ఇంపార్టెంట్ మ్యాచ్. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ లో ఓడిపోవడం వల్ల ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి తీరాల్సిన సిచ్యువేషన్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఎర్లీగా ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అప్పుడు నంబర్ 4 లో బ్యాటింగ్ కి వచ్చాడు యువరాజ్ సింగ్. మండు వేసవిలో చెన్నై చెపాక్ గ్రౌండ్ లో ఆ హ్యూమిడ్ కండిషన్స్ మధ్య యువరాజ్ చేసిన పోరాటాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. అప్పటికే క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. గ్రౌండ్ లోనే బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నా కూడా లెక్క చేయకుండా ఇండియాని గెలిపించడం కోసం ప్రాణం పెట్టేశాడు. 123 బాల్స్ లో 113 రన్స్ కొట్టి అద్భుతమైన సెంచరీ సాధించాడు. అంతేకాదు టీం కి అవసరమైన టైంలో బౌలింగ్ కి వచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్లు కూడా తీశాడు. ఈ వరల్డ్ కప్ మొత్తం బ్యాటింగ్ లో అయినా బౌలింగ్ లో అయినా టీం కి అవసరమైన ప్రతి చోట అద్భుతంగా రాణించాడు.